ప్రజా వ్యతిరేక చర్యలు న్యాయవాదుల ఐక్యత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను న్యాయవాదుల ఐక్యత జీవో నంబర్ 512 న్యాయ వ్యతిరేకమైన చర్యలు చట్ట వ్యతిరేకమైన చర్యలు ప్రజా వ్యతిరేక చట్టాలని చట్టాలు వెంటనే ప్రజా వ్యతిరేక చట్టాన్ని వెంటనే We want justice. AP wants కొద్ది మెట్టకండి అది రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రాష్ట్ర ప్రజలకు కైట్లూరు బార్ అసోసియేషన్ తరఫున మొట్టమొదట అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చీకటి చట్టాన్ని తయారు చేసి ప్రజల మీద రుద్దింది. ఆ చీకటి చట్టాన్ని రద్దు చేయాలని మేము నెల 2 నెలల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నాము. ఈరోజు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నందుకు మా తోటి న్యాయవాదులకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ తీసుకెళ్ళి ఒక అనామకులు అంటే వాళ్ళకి ఆలోచనలు లేని, సరైన చట్టం మీద అవగాహన లేని వ్యక్తుల్లో చేతిలో పెట్టి న్యాయ నిపుణులు, న్యాయం తెలిసిన వారు వీళ్ళందరూ తెలియకుండా, అంటే తెలిసిన న్యాయవాదులకు కానీ జడ్జెస్కి కానీ వీళ్ళకి సంబంధం లేకుండా ఒక ఆలోచన లేని, ఒక జ్ఞానం లేని, విజ్ఞానం లేని ఆ అనాలోచితమైన చర్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ప్రజలందరికీ వర్తిస్తుంది. ఉన్నవాళ్ళని లేని వాళ్ళని కాదు, అవగాహన లేని ప్రతి వ్యక్తికి కూడా ఈ రెవెన్యూ దీంట్లో పాల్గొని మరి వారు కూడా సహాయం చేయవాలని, సహాయ సహకారాలు చేయాలని ఈ బార్ అసోసియేషన్ సెక్రటరీగా, మన కైట్లూరు బార్ అసోసియేషన్ సెక్రటరీగా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కైట్లూరు బార్ అసోసియేషన్ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే వరకు మీరు కూడా మీ వంతుగా పోరాటం చేయాలి. ఎందుకనంటే సాధారణంగా ఏదైనా చట్టం చేసేది ప్రజల యొక్క మేలు కొరకు, అంటే రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగుల కోసం మాత్రమే చట్టాన్ని తయారు చేయడం జరుగుతుంది. కానీ ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఈ చట్టాన్ని మాత్రం ప్రజల యొక్క అభీష్టానికి లేకపోతే ప్రజల యొక్క అవసరాలకు వ్యతిరేకంగా తయారు చేయడం జరిగింది. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే, ప్రభుత్వం ఏదైతే ఆస్తుల గురించి లేకపోతే
భూ కబ్జాల గురించి లేకపోతే తన యొక్క చట్టపరమైన న్యాయపరమైన హక్కుని అనుభవించడానికి అతని యొక్క హక్కుని కాలరాయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమవుతుందంటే, ఒకవేళ దీన్ని కనుక అమల్లో తీసుకొచ్చినట్టయితే ఎవరైతే భూ యజమాని ఉన్నాడో లేకపోతే భూమి హక్కుదారు ఉన్నాడో అతని యొక్క హక్కుని ఎటువంటి విద్యార్హత లేని వాళ్ళు లేకపోతే ఎటువంటి అర్హత లేని వ్యక్తులు వాళ్ళ చేతితో ఇలా తీసి పడేస్తారన్నమాట. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయ కోవిదులు ఎన్నో సంవత్సరాల పాటు న్యాయశాస్త్రం చదువుకుని అలాగే దాని మీద ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు ఒక సమస్య గురించి న్యాయస్థానంలో విపులంగా వివరించి చెప్పేటప్పుడు ఇచ్చే తీర్పు కంటే కూడా ఒక వ్యక్తి ఒక క్షణంలో ఇచ్చే తీర్పు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎప్పటికైనా సరే అది ప్రమాదకరమే. మరి అటువంటి చట్టాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రజా వ్యతిరేకం అలాగే రాజ్యాంగ వ్యతిరేకం కూడా అవుతుందని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. గమనించి ఇది న్యాయవాదులు ఏదో చేస్తున్నారనే పోరాటం కాదు, మీ అందరి కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం లేకపోతే మీ హక్కుల్ని కాపాడడం కోసం మాత్రమే మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఎలా అయితే న్యాయస్థానంలో కక్షిదారుల హక్కుల కోట్ల మేము పోరాడతామో మీ అందరి యొక్క యజమాని హక్కుల కోసం మేము అందరూ పోరాడతాం. కాబట్టి దీని అందరినీ మీరు కూడా దృష్టిలో తెచ్చుకొని ప్రభుత్వం ఈ చట్టం రద్దు చేసే వరకు పోరాటాన్ని సాగించాలని ఈ ప్రజలందరికీ నమస్కారం అండి. ఇది కైక్లూరు బార్ అసోసియేషన్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక చట్టం ప్రజల ఆస్తులకి ప్రజల హక్కులకి భంగం కలిగించేటటువంటి ఒక చట్టాన్ని జీవో 512/2022 పేరు మీద తీసుకురావడం జరిగింది. దీన్ని యాక్ట్ 27/2023 అని కూడా అంటారు. ఈ చట్టం వీడు తీసుకొచ్చినటువంటి యాక్ట్ వల్ల ఏమవుతుందంటే, ప్రజల యొక్క ఆస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆ ఆస్తుల మీద హక్కులు వాళ్ళు కాపాడుకోవాలన్నా సరే ప్రభుత్వం వారు నియమించేటటువంటి అధికారుల చేతిలోకి ఈ యొక్క చట్టాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ అధికారులు తీసుకునే చర్యల వల్ల ప్రజల యొక్క హక్కులకు కనుక ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఆ హక్కుల్ని వాళ్ళు మళ్ళీ తిరిగి కాపాడుకోవాలంటే కోర్టులతో ప్రమేయం లేకుండా నేరుగా హైకోర్టు ట్రిబ్యునల్కి వెళ్ళి హైకోర్టు నుంచి వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ చట్టం వల్ల, ఈ హడావిడి చట్టం వల్ల ప్రజలకి ఎంతో వాళ్ళ యొక్క ఆస్తులకి ఎలాంటి భద్రత లేకపోగా వాళ్ళకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కోర్టుల్లో వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా విస్మరించి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి రెవెన్యూ అధికారులని వాళ్ళని ప్రసన్నం చేసుకునే న్యాయమూర్తుల యొక్క సలహాలు కానీ ఎలాంటి ఇవి లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చట్టం వల్ల మరీ ముఖ్యంగా ఉన్నటువంటి మరొక నష్టం ఏంటంటే, ఈ చట్టం పూర్తిగా పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల యొక్క కబ్జాదారుల యొక్క కోరల్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ప్రజలు వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చట్టాలు పరిరక్షించబడుతున్నాయంటే కేవలం కోర్టుల ద్వారానే, న్యాయమూర్తుల ద్వారానే రక్షించబడుతున్నాయి. ఎవరి హక్కులన్నా రక్షించబడుతున్నాయంటే మీరు అందరూ చూస్తున్నారు, కేవలం కోర్టుల ద్వారా మాత్రమే, న్యాయమూర్తుల యొక్క ఆదేశానుసారమే జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి తొందరపాటు చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాటిలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకి హాని కలిగించేటటువంటి రూల్స్ ఉన్నాయో వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేసి వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయం మీద మేము పోరాటం చేస్తున్నామంటే ఇది మా కోసం కాదు, కేవలం ఇదేంటంటే ప్రజల యొక్క హక్కులు పాడవుతాయి, ప్రజల యొక్క హక్కులకి భంగం కలుగుతుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఇది చేయటం జరుగుతుంది. ఈ యాజిటేషన్ అనే దాంట్లో మేము మాకున్నటువంటి మా సమయాన్ని, మాకున్నటువంటి మా వృత్తిని కూడా మేము పక్కన పెట్టి మరి ఉద్యమం చేస్తున్నామంటే ఇది ఎంతమాత్రం మా కోసం కాదు, ఇది ప్రజల కోసం, ఇది ప్రజా పోరాటం. దీంట్లో ప్రజలు కూడా మమేకమై వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది అందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము కైక్లూరు బార్ అసోసియేషన్ సభ్యులైనట్టు మేమందరం కూడా తెలియపరచుకున్నాం. నమస్తే.